Hello అండి. ఐఎమ్ డాక్టర్ ప్రియా యల్లా, కన్సల్టెంట్ అట్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. సో, ఈరోజు మనం బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడదాం. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకొస్తది? బ్యాక్ పెయిన్ నార్మల్‌గా ఓల్డ్ పీపుల్‌లోనే వస్తదా? లేకపోతే యంగ్ పీపుల్‌లోనే ఎక్కువొస్తదా? అనే కన్‌ఫ్యూజన్ ఎక్కువుంటది. నార్మల్‌గా ఏంటంటే బ్యాక్ పెయిన్‌కి డిఫరెంట్ కాజెస్. ఒకటి డిస్క్ బల్జ్ వల్ల అవ్వచ్చు. ఇంకోటి నర్వ్ కంప్రెషన్ వల్ల అవ్వచ్చు. చుట్టూ ఉన్న మజిల్స్ గూడా స్పాజమ్‌లోకెళ్ళటం వల్ల కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. అది కాక ఫెసెట్ జాయింట్స్ అని చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి. వాటి వల్ల గూడా బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు. సో, నార్మల్‌గా యంగ్ ఇండివిడ్యువల్స్‌లో బ్యాక్ పెయిన్ ఎందుకొస్తది? ప్రాపర్ పోస్చర్ లేకపోవటం వల్ల. మనం నార్మల్‌గా ఏంటి ఫోన్ కిందకి చూసేసుకుంటూ ఉంటాం. కంప్యూటర్ ఉంటే ఓకే. స్లౌచ్ అయ్యి టైప్ చేస్తూ ఉంటాం. సో, బ్యాడ్ పోస్చర్. ఇది కాక బైక్ రైడ్స్ ఫాస్ట్‌గా ఆఫీస్‌కెళ్ళిపోవాలి, ఫాస్ట్‌గా స్కూల్‌కెళ్ళిపోవాలి, జాబ్‌కెళ్ళిపోవాలి, టైం అయిపోతుందని ర్యాష్ డ్రైవింగ్ చేస్తాం. దాంతో ఎక్కువ జర్కీ మూవ్‌మెంట్స్ ఉంటాయి. సో, మన స్పైన్ అనేది గూడా ఒక లెవెల్ ఆఫ్ ప్రెషర్ వరకే తీసుకుంటది. సో, ఈ జర్కీ మూవ్‌మెంట్స్‌లో ఏమవుతదంటే అండి ప్రెషర్ ఎక్కువైతది. సో, దీనివల్ల డిస్క్ బల్జ్ అనేది కామన్. ఇది కాక మజిల్ స్ట్రెయిన్ అనేది గూడా కామన్. సో, డిస్క్ బల్జ్ ఎలా రిలేటెడ్ ప్రెషర్‌కి అంటే నార్మల్ మన పిల్లో తీసుకున్నామనుకోండి. మన హెడ్ పెడితే ఓకే. అది పిల్లో మన ప్రెషర్ తట్టుకోగలుగుతది హెడ్ వెయిట్. అదే మీరెళ్లి బండరాయి పెట్టారనుకోండి, అది తీసుకోలేదు. సో, పిల్లో అనేది గూడా అంత వెయిట్‌ని తీసుకోలేనప్పుడు మన స్పైన్‌లో డిస్క్ గూడా ఈక్వల్ టు అవర్ కుషన్. సో, మీరు ఎంత ప్రెషర్ పెడతారో అది గూడా అంతే ప్రెషర్ తీసుకోగలుగుతది. సో, మనం ఎక్కువ స్ట్రెయినర్స్ యాక్టివిటీ ముందుకొంగి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేయటం జిమ్‌లో, లేకపోతే ఈ బైక్ రైడ్‌లో ఎక్కువ జర్కీ మూవ్‌మెంట్స్ చేయటం, ఇవన్నీ స్పైన్‌కి బ్యాడ్ పోస్చర్స్. సో, దీంతో పాటు ఓల్డ్ ఏజ్‌లో ఏమవుతది ఆహ్, ఇన్ని రోజులు లైక్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్ట్రెయినర్స్ యాక్టివిటీస్ వల్ల ప్లస్ ఏజ్ వల్ల లిటిల్ బోన్ డీజనరేషన్ అవ్వటం, మజిల్ వీక్‌నెస్ అవ్వటం, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల గూడా స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటది, ఏంటి డయాగ్నోసిస్ అనేది చూస్తాం. సో, మీరు రాగానే మీకు అది రేడియేటింగ్ పెయిన్ ఉందా? తిమ్మిర్లొస్తున్నాయా దాంతో? లేతే ఓన్లీ కూర్చున్నప్పుడు ఎక్కువుంటుందా? నుంచున్నప్పుడు ఎక్కువుంటుందా? అనేది ఎగ్జామిన్ చేస్తాం. దీంతో పాటు తర్వాత స్కాన్‌లో మనకి దేనివల్ల వస్తుంది ఈ పెయిన్ అనేది గూడా కన్ఫర్మ్ చేసుకుంటాం. సో, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటది. నార్మల్ పెయిన్ కిల్లర్స్ పెట్టేసి నేను ఓకే. ఇది ఒక నెల వాడండి తగ్గుతది అనటం రాంగ్. దేనికి అంటే ఒకరోజు పెయిన్ కిల్లర్ యేసుకుంటారు. నెక్స్ట్ డే మళ్ళీ మీరు అదే సేమ్ యాక్టివిటీ చేస్తారు. మళ్ళీ సేమ్ పెయిన్ రిపీట్ అవుతది. మనం ట్రీట్ చేయాల్సింది యాక్చువల్ కాజ్‌ని. సో, నార్మల్ డిస్క్ బల్జ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి. మీకు డిస్క్ బల్జ్ ఉంది. దాంతో కాలికి తిమ్మిర్లొస్తున్నాయి. లేతే స్పర్శ తగ్గుతుంది. లేతే ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను అంటే దాన్ని బట్టి మనం మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామినేషన్‌లో ఎంతవరకు నొప్పుంది, ఎంత రేడియేట్ అవుతుందని చూసి తర్వాత స్కాన్ చేస్తాం. స్కాన్‌లో గూడా మనం చేసిన ఎగ్జామినేషన్‌కి, స్కాన్‌కి ఒకేలా ఉందా? కోరిలేట్ అవుతుందా? లేదా? అని చూస్తాం. సో, డిస్క్ బల్జ్ ఉన్న దాని ప్రకారం మనం ప్రొసీజర్‌లో గూడా ఎంఆర్ఐ లాంటి మెషినే ఫ్లోరోస్కోపీ మెషిన్ ఉంటది. సో, ఆ మెషిన్ కింద ఎక్కడైతే మీ నరం ఒత్తుకుంటుందో, లేతే డిస్క్ బల్జ్ అయ్యి వాపొచ్చిందో అక్కడ టార్గెటెడ్ ఇంజెక్షన్ చేస్తాం. దీంతో పాటు ఎక్సర్‌సైజెస్ నేర్పిస్తాం. ప్లస్ మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అన్నీ చెప్తాం. సో, దీంతో బెటర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటది. మనం నార్మల్‌గా చిన్న డిస్క్ బల్జ్‌కి ఎళ్ళంగానే సర్జరీ చేసేస్తాము అది ఇది అంటారు. బట్ సర్జరీ అనేది మీ మీ కండిషన్ బట్టి ఎళ్ళాలి గానీ, అనవసరంగా ఎళ్ళకూడదు. సర్జరీకి ఎప్పుడెళ్ళాలి? మీకు యూరిన్ మోషన్ కంట్రోల్‌లో లేదు. లేతే మీకు కాళ్ళు వీక్‌నెస్ వచ్చేసింది, నడవలేకపోతున్నాను అన్న స్టేజ్‌లో ఎళ్ళాలి కానీ, దానికి ముందున్న ఆప్షన్స్ మీకంత సివియారిటీ లేనప్పుడు సర్జరీ అనేది అనవసరం.